రోజుకి కిడ్నీ సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి. చిన్న వయసులోనే అనేక మంది కిడ్నీ ఫెయిల్ అయ్యి అవస్థలు పడుతున్నారు. ప్రతి ఏటా కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. నిమ్స్ ఆసుపత్రిలో 10 గంటల్లో 3 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలను సక్సెస్ఫుల్ గా నిర్వహించారు యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల వైద్యులు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 141 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసినట్లుగా వైద్యులు తెలిపారు. అయితే కిడ్నీ సంబంధిత వ్యాధులు ఎందుకు పెరుగుతున్నాయి, ఇందుకు గల కారణాలేంటి? పూర్తి వివరాలను మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. జీవన విధానం, ఆహారపు అలవాట్ల వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. దాదాపు 10 గంటల వ్యవధిలోనే 3 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలను సక్సెస్ఫుల్గా నిర్వహించారు నెఫ్రాలజీ, యూరాలజీ డిపార్ట్మెంట్ వైద్యులు నిమ్స్ హాస్పిటల్లో. మనతో పాటు నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఉన్నారు, డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్. సార్, దాదాపు 10 గంటల వ్యవధిలోనే 3 సర్జరీలను సక్సెస్ఫుల్గా నిర్వహించారు. ఒక్కసారి ఆ సర్జరీల గురించి తెలపండి. నిమ్స్లో గత కొన్నేళ్లుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ బాగా పెరిగాయి. ఈ సంవత్సరంలో దాదాపుగా ఇప్పుడు 140కి పైగా ట్రాన్స్ప్లాంటేషన్స్ అయ్యాయి ఈ సంవత్సరంలో. మనం ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవ్వగా చేస్తాము. అలాగే చనిపోయిన వారి నుంచి సేకరించినటువంటి జీవనదాన్ ద్వారా వచ్చే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా చేస్తాము. అలాగే 140 దాకా చేశాము. అయితే ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నప్పుడు తప్పనిసరిగా మేము మంగళవారం, గురువారం వారానికి 2 సార్లు చేసే పద్ధతిలో అవి చేస్తూ కూడా ఒకేసారి జీవనదాన్ ద్వారా వచ్చినటువంటి 2 కిడ్నీలను కూడా మన యూరాలజీ టీం చాలా విజయవంతంగా, చాలా చక్కగా అమర్చడం జరిగింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికైతే సాధ్యమవుతుందో, ఎవరికైతే వీలవుతుందో, ఎవరైతే చాలా గాఢంగా అనుకుంటారో, ఎవరికైతే అలాంటి ఫెసిలిటీ ఉంటుందో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి, ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు. అది చట్టరీత్యా కొన్ని పరిమితులు ఉంటాయి, పరిమితులు కూడా ఉంటాయి దానికి. అలాగే జీవనదాన్ ద్వారా మనం జీవన్మృతులైన వాళ్ళ నుంచి సేకరించిన అవయవాలతో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాము. చాలా విజయవంతంగా, చాలా మంచి చక్కగా జరుగుతోంది. పేషెంట్స్ అందరికీ చాలామంది కూడా చాలా మంచిగా జరిగే అవకాశం. నిమ్స్లో ఈ గత ఎన్నేళ్లుగా చేసినటువంటి ట్రాన్స్ప్లాంటేషన్స్ దాదాపుగా అన్నీ కూడా మేము దాదాపు 95% మేము చాలా ఉచితంగా చేస్తాము. అయితే సాధారణంగా మనం చూస్తే ఇటీవల చేసినటువంటి ఆ 3 సర్జరీలలో వారి వయస్సు ఎంత ఉంటుంది, వారు ఎటువంటి సమస్యతోటి వచ్చారు, అదేవిధంగా వారికి జీవనదాన్ ద్వారా చేశారా కిడ్నీ మార్పిడి, లేదంటే కుటుంబ సభ్యుల ద్వారా జరిగిందా? అందులో ఒకటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవ్వగా జరిగింది, మిగతా 2 మాత్రం జీవనదాన్ ద్వారా జరిగింది. వాళ్ళందరూ కూడా 20 నుంచి 50 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎన్ని రోజుల పాటు వాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, మళ్ళీ వాళ్ళు సాధారణ జీవితం గడపడానికి వాళ్ళకి ఎంత సమయం పడుతుంది? దాదాపుగా 10 నుంచి 11, 12 రోజుల దాకా మనం ఆసుపత్రిలో పెడతాం వాళ్ళని. దాదాపుగా కుటుంబ సభ్యులు ఇచ్చిన వాళ్ళు, రక్త సంబంధకు ఇచ్చిన వాళ్ళైతే దాదాపుగా 7 నుంచి 10 రోజులు వాళ్ళు బాగైపోతారు. కొన్ని సందర్భాల్లో ఈ చనిపోయిన వాళ్ళ నుంచి సేకరించే కిడ్నీలు కొన్ని కాంప్లికేషన్స్ చిన్న వచ్చే అవకాశం ఉంటాయి. బహుశా వెంటనే అది తేరుకోదు ఆ కిడ్నీ. దాన్ని ఓపెన్ అయ్యి తేరుకోవడానికి కొంచెం మూత్రం సరిగ్గా వచ్చి వాళ్ళు చాలా బాగా అయిన తర్వాత అప్పుడు మేము వాళ్ళని పంపిస్తాము. 12 లేదా 15 రోజులు పట్టవచ్చు వాళ్ళకి. ఆ తర్వాత సుమారు 1.5-2 నెలలు వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ రెస్ట్ అంటే ఇంట్లో పడుకోవడం కాదు, మధ్య మధ్యలో వచ్చి వాళ్ళు పరీక్షలు చేసుకోవాలి. మొదటగా వారానికి 2-3 సార్లు, తర్వాత వారానికి ఒకసారి, తర్వాత 10 రోజులకు ఒకసారి, తర్వాత 2 వారాలకు ఒకసారి వాళ్ళని చూస్తూ పోతూ ఉంటాము. కిడ్నీలో వచ్చే మార్పుకు అనుగుణంగా మందులు మారుస్తూ ఉంటాం వాళ్ళకి. సో ఒక 2 నెలల తర్వాత వాళ్ళు చాలా స్వేచ్ఛగా ఉండవచ్చు. ఉద్యోగానికి, వ్యాపారానికి ఎక్కడికైతే వెళ్తారో వాళ్ళు వెళ్ళవచ్చు. కానీ జీవితాంతం వాళ్ళు మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి రోజు మందులు వాడుకోవాలి. జీవితాంతం వాళ్ళు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నట్టుగా ఉండాలి. వాళ్ళు ఇంట్లో ఉండొచ్చు, స్వేచ్ఛగా ఉండొచ్చు, కానీ వాళ్ళ డాక్టర్ల యొక్క కనుసైగల్లో ఉన్నట్టుగా, డాక్టర్ల యొక్క పరిధిలో ఉన్నట్టుగా, డాక్టర్ల యొక్క రాడార్ సిగ్నల్ పరిధిలో ఉన్నట్టుగా వాళ్ళు భావించి ఆ విధంగా ఉండడం అనేది వాళ్ళకి చాలా శ్రేయస్కరం. నేను చెప్పినట్టుగా 1954 నుంచి ఇప్పటికీ 1,00,000 మంది ట్రాన్స్ప్లాంట్ చేయించిన వాళ్ళు అనేక మంది అత్యంత సాధారణ జీవితాన్ని 30-40 ఏళ్లకు పైగా ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని చాలా చక్కగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు చూసిన తను ఒక అబ్బాయి పెళ్లి చేసుకొని ట్రాన్స్ప్లాంట్ ఎంత పెళ్లి చేసుకుని 2 పిల్లలను కూడా కన్నాడు. ట్రాన్స్ప్లాంట్ పై 13-14 ఏళ్ళు అవుతుంది. చూడండి ఎంత సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నారు అందరూ కూడా. అయితే శారీరక ధర్మం ఎవరైతే విస్మరించారో, శరీరం యొక్క పట్టుత్వాన్ని ఎవరైతే కోల్పోరో, శరీరాన్ని చక్కగా జాగ్రత్తగా ఎవరైతే కాపాడుకుంటారో అటువంటి వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా చాలా బాగుండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో నేను ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి, కిడ్నీ ఫెయిల్ అయిందని హడావిడిగా చేసుకుంటే వచ్చే కాంప్లికేషన్స్ మీరు భూతద్దంలో చూసి అందరికీ ఎలా ఉంటుందో అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే వాళ్ళు శారీరకంగా బలంగా, దృఢంగా ఉంటారో, ఎవరైతే మానసికంగా దృఢంగా ఉంటారో అటువంటి వాళ్ళు చాలా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది ట్రాన్స్ప్లాంట్ తర్వాత. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు కిడ్నీ సంబంధిత సమస్యలు అనేవి పెరుగుతున్నాయి, ఎందుకు అంటారు? వాటికి గల కారణాలు ఏంటి? గతంలో కూడా బహుశా కిడ్నీ సమస్యలు ఉండవచ్చు గాక, అప్పుడుకున్న సమాజంలో అప్పుడుకున్నటువంటి పరిధులు, పరిమితుల రీత్యా బహుశా చాలామంది తెలుసుకునే అవకాశం లేకుండింది. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడింది లేదు, వాళ్ళు చూసుకున్నది లేదు. ముఖ్యంగా మన దేశంలో ఆడవాళ్ళకి ఆరోగ్యం
అవకాశం భర్త కానీ పిల్లలు కానీ ఇవ్వరు. సో ఇప్పుడు కొంచెం అటువంటి పరిస్థితి కొంచెం మారినట్టుగా ఉంది. సమాజం పెరుగుదల కనపడుతోంది మనకి అట్లీస్ట్. కాబట్టి ఆ విధంగా చాలామంది వెళ్ళి పరీక్షలు చేయించుకుంటున్నారు, జబ్బులు కనబడుతున్నాయి కాబట్టి చాలామంది పెరుగుతున్నారు. 20 ఏళ్ల క్రితం మా ఓపీ ఒక 40 ఉంటే చాలా ఎక్కువ అన్నట్టుగానే ఉండేది, 30-40 అలా ఉండేది ఇంత పెద్ద ఆసుపత్రిలో కూడా. అలాగే అనేక రకాల మందులు, ముఖ్యంగా కడుపు నొప్పి, గ్యాస్ మందులు అంటూ, పెయిన్ కిల్లర్స్ అంటూ, యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వేసుకోవడము, అలాంటి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు దాన్ని పట్టించుకోకుండా ఉండడము. ప్రస్తుతం స్థూలకాయం అనేది అన్నిటికంటే పెద్ద సమస్యలా మారింది. ఒకప్పుడు ఇలా లేకుండా ప్రపంచంలో అందరూ బాగా నడుస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు అందరూ కాలు కుదురుగా కూర్చుంటున్నారు కుర్చీల్లో. అందువల్ల ఎక్కువగా చాలామంది స్థూలకాయం వచ్చిన తర్వాత తద్వారానే బీపీలు, షుగర్లు, అలాగే చిన్న వయసులో అనేక రకాల జబ్బులు వస్తున్నాయి. జన్యుపరమైన కారణాలు అయితే సరే అవి చాలా ఉంటాయి. అవన్నీ కూడా 40-50లో రావాల్సినవి, కానీ ఎప్పుడో 40లో రావాల్సిన జన్యుపరమైన కారణాలతో ఉన్న జబ్బులు మనకి 20-30లోనే కనపడుతున్నాయి. కాబట్టి వాళ్ళు తొందరగా పాడు చేసుకుంటున్నారు. కాకపోతే ఏదో ఇంట్లో మూలకుండి అదేంటో జబ్బు తెలుసుకోకుండా చనిపోతున్న వాళ్ళు ఒక కాలంలో ఉండేవాళ్ళేమో బహుశా. అలాంటిది కాకుండా ఇప్పుడు చాలా వరకు ఆసుపత్రులు పెరగడము, డాక్టర్లు ఎక్కువగా అవడము, ప్రజల అవగాహన పెరగడం ద్వారా ఆసుపత్రులన్నీ కూడా కిడ్నీ జబ్బులతో కిటకిటలాడుతున్నట్టుగా మన ఆరోగ్యశ్రీ గణాంకాలు కూడా అవే చెప్తున్నాయి. అందరూ రాష్ట్రంలో అందరికంటే కూడా ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స తీసుకుంటున్న వాళ్ళలో అనేక మంది కిడ్నీ జబ్బున్న వాళ్ళే మొట్టమొదటి నెంబర్లో ప్రథమ స్థానంలో ఉన్నారని మనకు తెలుస్తోంది. సో ప్రజలకి మీరు దీనికి సంబంధించి ఇచ్చేటువంటి సూచనలు కానీ జాగ్రత్తలు కానీ ఏంటి సార్? ఏదైనా మనకి కారణం చేత అనారోగ్య సమస్య వాటిల్లిందని అనుకున్నా, లేకపోతే అనుమానం కలిగినా దాన్ని ఎక్కడో చోట గూగుల్లోనో చాట్‌జీపీటీలోనో చూసుకొని వాళ్ళు చూసుకొని దాని మీద ఉన్నటువంటి అనుమానాలతో మీరు పాడైపోయేదానికంటే దగ్గరలో నిష్ణాతులైన ఒక డాక్టర్ని సంప్రదించండి. మీ జ్ఞానాన్ని డాక్టర్కి ఇచ్చే బదులుగా డాక్టర్ చెప్పిన సలహాలు, సూచనలు ఏంటో కూడా పాటించే ప్రయత్నం చేయండి. ఆరోగ్య క్రమశిక్షణ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఎన్ని జబ్బులు వచ్చినా వాళ్ళు తట్టుకొని నిలదొక్కుంటారు తప్ప ఏదో ఒక్కసారిగా మీద పడింది అనుకొని భయపడుతున్నో, బాధపడుతున్నో, నాకెందుకు వచ్చింది అనుకుంటూ నిందించుకునే వాళ్ళకి మాత్రం ఏ ఆరోగ్యమైనా ఇంత చిన్న సమస్య అయినా కూడా పెద్దగా పరిణమిస్తుంది, వాళ్ళకే ప్రాణాంతకం అవుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనారోగ్యం పాలైతే తప్పనిసరిగా డాక్టర్లను సంప్రదించి వారు చెప్పినట్టు విధంగా మెడికేషన్ ఫాలో అవ్వడం, అదేవిధంగా ట్రీట్మెంట్ తీసుకోవడం వంటివి కూడా చేయాలని సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.